హలో గైస్, మీకు గనక మా వన్ పీస్ వీడియోస్ నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వన్ పీస్ ఎపిసోడ్ 73 స్టార్టింగ్లో మనం డోరీని చూస్తాం. డోరీ ముందే ఎపిసోడ్లో మందు తాగిన తర్వాత తన కడుపులో చాలా బ్లాస్ట్లు జరుగుతాయి. దానివల్ల తన ఇంటర్నల్ ఆర్గాన్స్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. అయినా సరే బ్రాగీతో పాటు ఫైట్ చేయడానికి డోరీ వెళుతుంటాడు. ఇది చూసిన తర్వాత మన లూఫీ అండ్ వివి డోరీని ఆపాలని చాలా ట్రై చేస్తారు. అప్పుడే డోరీ పక్కనుండే ఒక పెద్ద బండరాయిని ఎత్తుకుంటాడు. ఎత్తుకున్న తర్వాత తన మనసులో అనుకుంటాడు, నేను ఇది చెయ్యాల్సినదే అని చెప్పేసి. అది అదంతా చూసిన తర్వాత వివికి అర్థమైపోతుంది డోరీ ఏం చేయాలనుకుంటున్నాడు అని. అందుకే లూఫీ అక్కడ నుంచి పారిపో అని చెప్పేసి వివి గట్టిగా అరుస్తుంది. బట్ మన లూఫీ మాత్రం ఏం జరుగుతుందో అని చెప్పేసి అలాగే చూస్తుంటాడు. అప్పుడే ఆ పెద్ద బండరాయిని ఎత్తేసి డోరీ మన లూఫీ మీద పెట్టేస్తాడు. అప్పుడు లూఫీ గట్టిగా అరుస్తూ అంటాడు, ఏం చేస్తున్నావు డోరీ, ఈ రాయి నా మీద నుంచి తీసేయని చెప్పేసి. అప్పుడే డోరీ అంటాడు, నన్ను క్షమించు లూఫీ, నిన్ను అవమానించినందుకు అండ్ అనుమానించినందుకు. ఎందుకంటే నీతో ఫైట్ చేసిన తర్వాత నాకు అర్థమైపోయింది నీలాంటి ఒక వీరుడు అలాంటి పని అస్సలు చేయడని చెప్పేసి. సో దీని వెనకాల వేరే ఎవరో ఉన్నారు అండ్ అది ఇంకెవరో కాదు, ఎల్బాఫ్ దేవుడే. ఎందుకంటే మేము నమ్ముతాం ఫైట్ గెలవాలన్నా ఓడాలన్నా అది ఎల్బాఫ్ దేవుని దయతోనే జరుగుతుందని. అండ్ నాకు పూర్తి నమ్మకం ఉంది, ఇన్ని దెబ్బలు తగిలిన తర్వాత కూడా మా ఎల్బాఫ్ దేవుడు నా సైడే ఉండి నన్నే గెలిపిస్తాడని చెప్పేసి. అండ్ ఈ మాటలన్నీ విన్న తర్వాత మన లూఫీ కోపంతో అరుస్తూ అంటాడు, డోరీ నా మాట విను, దీనికి దేవునికి అస్సలు సంబంధం లేదు, నీకు చాలా దెబ్బలు తగిలే, అందుకే ఇప్పుడు నువ్వు వెళ్ళి ఫైట్ చేస్తూ నువ్వు కంపల్సరీ ఓడిపోతావు. సో ఇది ఒక్కసారి నా మాట విని కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళి ఫైట్ చేద్దులే అని. ఇది విన్న తర్వాత డోరీ కోపంతో అంటాడు, ఇక మాట్లాడద్దు అని. ఎందుకంటే నువ్వు ఒక మనిషివి, నువ్వు మహా అయితే ఎన్ని సంవత్సరాలు బతుకుతావు, ఒక 100 లేకపోతే 80 90 అలా, కానీ మేము 100ల సంవత్సరాలు బతుకుతాం ఈజీగా. సో అందుకే మా దృష్టిలో ఈ ఫైట్లు చాలా పవిత్రంగా ఉంటాయి, మీ ఫైట్ల కాకుండా. సో అందుకే ఈ పవిత్రమైన ఫైట్ నేను చేసే తీరుతా అని గెలిచే తీరుతా అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది మన ఊసాప్ సైడ్. ఊసాప్ బ్రాగిని చూసేసి అంటుంటాడు, బ్రాగి మీరే ఈ ఎల్బాఫ్ గొప్ప వారియర్, సో మీరే ఈ ఫైట్ లో ఎలాగైనా గెలుస్తారని మనం ఎంకరేజ్ చేస్తుంటారు. అండ్ ఆ మోటివేషన్ అంతా విన్న తర్వాత ఓకే అని చెప్పేసి బ్రాగి అక్కడ నుంచి ఫైట్ చేయడానికి వెళ్ళిపోతాడు. అప్పుడే మన నామి తన లాగ్ పోస్ట్ చూస్తూ ఉంటుంది, ఒకవేళ నిజంగానే ఈ లాగ్ పోస్ట్ లో లాగ్ స్టోర్ అవడానికి 1 సంవత్సరం పట్టినట్లయితే మనం 1 సంవత్సరం ఈ ఐలాండ్ లో అస్సలు బతకలేం. సో మనం వేరే దారి చూసుకోవాలని చెప్పేసి మన ఊసాప్ ని అక్కడ నుంచి బలవంతంగా లాక్కు వెళ్తుంటుంది. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది డోరీ అండ్ బ్రోగి దగ్గరికి. బ్రోగి డోరీని చూసేసి అంటుంటాడు, డోరీ నేను నీకు ఇచ్చిన మందు ఎలా ఉందని చెప్పేసి. అప్పుడు డోరీ నవ్వుతూ అంటాడు, ఆ మందు నిజంగా నువ్వు ఇచ్చినట్లేదు, నిజంగా ఎల్బాఫ్ దేవుడే నాకు వచ్చి ఇచ్చినట్లుందని చెప్పేసి నవ్వుతూ అంటాడు. అండ్ ఈ మాటలన్నీ విన్న తర్వాత బ్రోగి కూడా నవ్వుతూ అంటాడు, నువ్వు ప్రతిసారి ఇలాగే జోకులు వేస్తావు, అదే నీలో నాకు నచ్చిన విషయం అని చెప్పేసి. దాని తర్వాత వాళ్ళిద్దరు ఫైట్ చేయడం జరుగుతుంది. అండ్ ఫైట్ చేస్తున్నప్పుడు బ్రోగి డోరీలో నోటీస్ చేసేస్తాడు, తను ఈ రోజు సరిగా ఫైట్ చేయలేదని చెప్పేసి. అందుకే అడుగుతాడు, డోరీ నీకు ఏమైంది, ఈ రోజు సరిగా ఫైట్ చేయలేదని చెప్పేసి. ఇది విన్న తర్వాత డోరీ నవ్వుతూ అంటాడు, కరెక్టే, నువ్వు అనేది నేను రోజులాగా ఫైట్ చేయలేదు, ఎందుకంటే నేను ఈరోజు స్పెషల్ గా ఫైట్ చేస్తున్నా, నిన్ను ఈరోజు స్పెషల్ గా ఓడిచేదానికి అని చెప్పేసి. ఇది విన్న తర్వాత బ్రోగి నవ్వుతూ అంటాడు, అది చూసు అంటే అని చెప్పేసి. వాళ్ళిద్దరు కంటిన్యూస్ గా ఫైట్ చేస్తూనే ఉంటారు. అప్పుడు ఇక్కడ సీన్ షిఫ్ట్ అయితే మన లూఫీ సైడ్. లూఫీ ఆ పెద్ద బండ రాయిని కొడుతూ అంటాడు, అసలు నేను ఇది ఒప్పుకోను, డోరీకి ఎవడైతే అదంతా చేసినాడో వాడిని నేనే చంపేస్తా అని చెప్పేసి అలాగే అరుస్తూ తిడుతూ ఉంటాడు. అప్పుడు వివి అనుకుంటుంది, అసలు జైంట్ తో లూఫీ మార్నింగే కలిచాడు, అయినా కానీ జైంట్ కోసం ఇంత చేయాలని ఎందుకు ట్రై చేస్తున్నాడు, నిజంగా వీడి మీద 30 మిలియన్ బెర్రీస్ ఉన్నాయా అండ్ వీడంత పెద్ద క్రిమినల్ కాదా అని చెప్పేసి డౌట్ తో అలాగే లూఫీని చూస్తూ ఉంటుంది. అప్పుడు లూఫీ కోపంతో అంటాడు, వివి అండ్ కారు ఈ బండరాయి నుంచి బయటకు వచ్చేదానికి నాకు హెల్ప్ చేయండి, అండ్ వన్స్ నేను బయటకు వచ్చిన తర్వాత ఆ డోరీతో అలా ఎవరు చేశాడో వాడిని నేనే నా చేతులతో చంపేస్తా అంటాడు. అప్పుడు లూఫీకి హెల్ప్ చేద్దామని వివి కారు హెల్ప్ తీసుకుందామని అనుకుంటుంది, కానీ కారు అక్కడ ఉండదు. మన కారు అక్కడ ఇక్కడ అడవిలో తిరుగుతూ పండ్లు జ్యూసులు తాగుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంటుంది. అప్పుడే మిస్టర్ ఫై అండ్ మిస్ వ్యాలెంటైన్ అక్కడికి వచ్చేసి ఆ బాతును చూస్తారు. అండ్ ఆ బాతు కూడా వాళ్ళిద్దరిని చూస్తుంది. అప్పుడే టెన్షన్ తో అక్కడే ఆగిపోతుంది. అప్పుడు మిస్టర్ ఫై అంటాడు, ఈ బాతు ఆ ప్రిన్సెస్ బాతే కదా, సో దీన్ని పట్టేసుకుందాం అని చెప్పేసి. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది మన జోరో సైడ్. జోరో ఒక పెద్ద డైనోసార్ పట్టుకొని అక్కడ ఇక్కడ దారి కోసం వెతుకుతుంటాడు, ఎందుకంటే మనోడు దారి తప్పి ఉంటాడు కాబట్టి. అప్పుడే మన జోరోకి లక్కీగా నామి కనపడుతుంది. అప్పుడు జోరో అంటాడు, నామి నువ్వు కరెక్ట్ టైంకి కనపడ్డావు, ఎందుకంటే నేను దారి తప్పయా, సో గోయింగ్ మేరీ ఏ రూట్ ఉందో చెప్పగలవా అని చెప్పేసి నామి సైడ్ వెళ్తుంటాడు. కానీ మన నామి మాత్రం కొంచెం విచిత్రంగా అండ్ కొంచెం భయంకరంగా నవ్వుతూ ఉంటుంది. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది మన ఊసాప్ అండ్ నామి సైడ్. వాళ్ళిద్దరు ఒక డైనోసార్ నుంచి తప్పించుకోవాలని చెప్పేసి పరిగెత్తు ఉంటారు. అండ్ నామి చాలా కష్టపడి పరిగెత్తు ఉంటుంది అండ్ డైనోసార్ అని అరుస్తూ ఉంటుంది. బట్ అప్పుడే మన ఊసాప్ భయంతో నామిని దాటుకొని సూపర్ సైన్స్ స్పీడ్ తో చాలా ఫాస్ట్ గా పరిగెత్తాడు. అప్పుడు నామి కోపంతో వస్తుంది, ఊసాప్ నా కోసం ఆగు, నేను ఇలాగా ఫాస్ట్ గా పరిగెత్తలేని చెప్పేసి. అలాగే కొద్దిసేపు పరిగెత్తిన తర్వాత నామి ఇక పరిగెత్తలేక అక్కడే ఆగిపోతుంది. అప్పుడే మన నామికి లూఫీ కనపడతాడు. లూఫీ తన చేతులు ఎత్తేసి అక్కడ రమ్మని పిలుస్తానట్లు. అది చూసిన తర్వాత వెంటనే మన నామి లూఫీ దగ్గరికి వెళ్ళేసి ఉంటుంది, లూఫీ నువ్వు కరెక్ట్ టైం కనపడ్డావు, ఎందుకంటే నా వెనకాల ఒక డైనోసార్ పడింది, దాన్ని ఓడించి రాపు అని చెప్పేసి నామి లూఫీతో అంటుంటుంది.
బట్ మన లూఫీ మాత్రం ఏం వినకోకుండా జస్ట్ అలాగే విచిత్రంగా భయంకరంగా నవ్వుతూ ఉంటాడు. కానీ మన ఊసాప్ మాత్రం ముందు వెనక చూసుకోకుండా ఫాస్ట్ గా పరిగెత్తూనే ఉంటాడు ఆ డైనోసార్ భయంతో. అప్పుడే ఆ అడవిలోంచి ఒక పెద్ద శబ్దం వినపడుతుంది. అండ్ ఆ శబ్దం ఇంకెవరితో కాదు, మన నామీదే. అండ్ ఆ వాయిస్ విన్న తర్వాత మన ఊసాప్ భయంతో ఏడుస్తూ అంటాడు, ఆ వాయిస్ నామీదే, నేను గుర్తుపట్టగలను. అంటే ఆ డైనోసార్ నామిని తిని మింగేసిందే అని అనుకున్న తర్వాత అక్కడ నుంచి పరిగెత్తు అంటాడు. లూఫీ 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 వెంటనే నామిని కాపాడాలని చెప్పేసి అక్కడ ఇక్కడ అడవి మొత్తం తిరుగుతూ ఉంటాడు. అండ్ తిరిగిన తర్వాత ఫైనల్ లూఫీ ఎక్కడైతే ఉంటాడో ఆ ప్లేస్ కి వచ్చి ఆగుతాడు. అండ్ అక్కడికి వచ్చిన తర్వాత లూఫీతో అంటాడు, లూఫీ నామిని డైనోసార్ తినేసింది అని చెప్పేసి. ఇది విన్న తర్వాత లూఫీ షాక్ అయి అంటాడు, ఏంటి నిజంగానని. అప్పుడు ఊసాప్ ఏడుస్తూ అంటాడు, అవును, మేము డైనోసార్ నుంచి తప్పించుకొని చాలా ఫాస్ట్ గా పరిగెత్తున్నాం, బట్ వెనకాల తిరిగి చూసుకుంటే నామి మాయమైపోయింది. అండ్ కొద్దిసేపటి తర్వాత నామి అరుపు వినపడింది నాకు. అప్పుడు వివి అంటుంది, ఇప్పుడు నా డౌట్ ఫుల్ గా కన్ఫర్మ్ అయిపోయింది. ఇది విన్న తర్వాత ఊసాప్ అంటాడు, ఏం డౌట్, ఎటువంటి డౌట్ అని చెప్పేసి. అప్పుడు వివి అంటుంది, ఊసాప్ ఒకసారి ఆలోచించు, ఒకవేళ డైనోసార్ నామిని తిన్నట్లయితే నిన్ను తినడానికి నీవేంటి ఎందుకు రాలేదు? సో దాన్ని బట్టి నాకు ఒక విషయం అర్థమైపోయింది, నామి మాయం వెనుకుండే కారణం డైనోసార్ కాదు బట్ బరోక్ వర్క్స్ అని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఊసాప్ అంటాడు, బరోక్ వర్క్స్ వాళ్ళు ఈ ఐలాండ్ లోకి ఎందుకు వచ్చారు? అండ్ ఒకవేళ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నామిని పట్టుకున్న తర్వాత నన్ను కూడా పట్టుకోవడానికి కిడ్నాప్ చేయడానికి ఎందుకు ట్రై చేయాలని చెప్పేసి. ఇది విన్న తర్వాత వివి అంటుంది, అది చాలా సింపుల్, ఎందుకంటే విస్కీ పీక్ టౌన్ లో ఆ రోజు రాత్రి మేము బరోక్ వర్క్స్ తో ఫైట్ చేసేటప్పుడు నువ్వు సాంజీ ఒక రూమ్ లో నిద్రపోతాండ్రి. సో మీరు ఎలా ఉంటారో, మీ ఫేస్లు ఎలా ఉంటాయో వాళ్ళకి తెలియదేమో, అందుకే మీ మీద ఎక్కువ ఫోకస్ చేయట్లే. అండ్ నాకు తెలిసి అదే బరోక్ వర్క్ ఆర్గనైజ్ చేసిన డోరీ మందులో బాంబులు కలిపి లోపలికి వేయిన తర్వాత పేరేలాగా చేసింది అని చెప్పేసి. అండ్ ఇది విన్న తర్వాత మన ఊసాప్ షాక్ అయ్యి అంటాడు, ఏంటి డోరీ కడుపులో బాంబులు పిలయ్యా? అయితే మనోనికి ఆల్రెడీ చాలా డ్యామేజ్ అయి ఉంటాయి కదా, అయినా కానీ ఇప్పుడు బ్రాగీతో ఎలా ఫైట్ చేస్తున్నాడు అని చెప్పేసి డోరీ అండ్ బ్రాగీ చేసి ఫైట్ సైడ్ చూస్తాడు. అండ్ చూసిన తర్వాత అనుకుంటాడు, ఆ బరోక్ వర్క్ ఆర్గనైజేషన్ లో ఉండేటోళ్ళు మనుషులే కదా, అసలు ఇంత గొప్ప ఫైట్ 100 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఫైట్ ని అసలు ఇంత ఇలా చేయడానికి అసలు వాళ్ళకి మనసులో వచ్చింది. అండ్ అప్పుడు లూఫీ కూడా కోపంతో ఉంటాడు, వన్స్ ఈ రాయి నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఆ బరోక్ వర్క్ ఆర్గనైజేషన్ పని చూస్తా అని చెప్పేసి. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది మిస్టర్ 3 సైడ్. మిస్టర్ 3 అండ్ మిస్ గోల్డెన్ వీక్ ఇద్దరు ఒక చోట కూర్చొని ప్రశాంతంగా పిక్నిక్ ని ఎంజాయ్ చేస్తుంటారు. దాని తర్వాత మిస్టర్ 3 అంటాడు, కరెక్ట్ సమయం వచ్చేసింది, సో వెళ్ళి వాళ్ళిద్దరిని చంపేద్దాం పదా అని. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అయితే మళ్ళీ డోరీ అండ్ బ్రాగీ ఫైట్ చేసే సైడ్. అప్పుడే అక్కడికి ఒక వైట్ కలర్ లిక్విడ్ చాలా ఫాస్ట్ గా వాళ్ళిద్దరి సైడ్ వస్తుంటుంది. అప్పుడే మనకు అర్థం అయిపోతుంది ఆ లిక్విడ్ ఇంకేదో కాదు, వ్యాక్స్ అని. అండ్ ఆ వ్యాక్స్ డైరెక్ట్ వచ్చేసి డోరీ కాలు కింద పడుతుంది. అందువల్ల డోరీ ఎక్కడ నుంచి స్లిప్ అవుతూ అనుకుంటుంటాడు, ఏంటి ఇది కూడా ఎల్బ్ ఆఫ్ దేవుని దయనా? అంటే ఎల్బ్ ఆఫ్ దేవుడు నన్ను ఈ రోజు ఓడిపోవాలని కోరుకుంటున్నాడా? అప్పుడే కింద పడిపోతున్న డోరీని చూసిన తర్వాత ఇదే కరెక్ట్ సమయం అనుకొని చెప్పేసి మన బ్రోగీ కూడా తన గుడ్డలతో ఒక పెద్ద అటాక్ చేసేస్తాడు. అందువల్ల డోరీకి పెద్ద గాయం అవుతుంది. అండ్ ఆ రక్తం కూడా గాల్లోకి ఎగురుతుంది. అండ్ ఆ వాయిస్ కూడా చాలా చాలా దూరం వరకు వినపడుతుంది. అండ్ వివి అండ్ మిగతా వాళ్ళు ఈ వాయిస్ విన్న తర్వాత అర్థమైపోతుంది అక్కడ ఏం జరిగిందో అని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం డోరీకి అంత పెద్ద దెబ్బ తగిలిన తర్వాత తన చేతిలోనే కత్తిని వదిలేస్తాడు. దాని తర్వాత డోరీ బ్రాగీ కళ్ళ ముందరే అక్కడే స్ప్రో తప్పి పడిపోతాడు. అండ్ అదంతా చూసిన తర్వాత మన లూఫీ అనుకుంటుంటాడు, ఇది జరగకూడదు, ఇది జరగకూడదు అని చెప్పేసి తన తల కిందకేసి కొడుతూ ఉంటాడు. అలాగే కంటిన్యూస్ గా కొడుతూ అనుకుంటుంటాడు, లేదు లేదు ఇలా జరగకూడదు, నేను జరగని ఎట్టి పరిస్థితులు అని చెప్పేసి బయటికి రావాలని చాలా ట్రై చేస్తుంటాడు. కానీ రాలేకపోతుంటాడు. దాని తర్వాత గట్టిగా అరుస్తూ అంటాడు, దీని వెనకాల ఎవరైతే ఉంటాడో వాడిని నా చేతుల్లో నేను చంపేస్తా అని చెప్పేసి. అండ్ మనోడు చాలా దూరం చాలా గట్టిగా అరిసింటాడు. అందువల్ల దూరంలో ఉన్న మిస్టర్ 3 కూడా ఆ వాయిస్ వినపడుతుంది. అండ్ అనుకుంటుంటాడు, నాకు తెలిసి ఆ స్ట్రా హెడ్ చాలా జోస్ లో నెట్టున్నాడు, తొందరపడాల్సిన అవసరం లేదు, తొందరగా వాడు కూడా చనిపోతాడని. అప్పుడే మనం బ్రాగీని చూస్తాం. బ్రాగీ తన గుడ్డల్ని చూస్తూ అనుకుంటుంటాడు, 73,466 సార్లు ఫైట్ చేస్తే ఒక్కసారి విన్ అయ్యా, ఫైనలీ 100 సంవత్సరాల తర్వాత నేనే విజేతనని చెప్పేసి అనుకుంటుంటాడు. అండ్ దాని తర్వాత వెంటనే ఏడవడం స్టార్ట్ చేస్తాడు, అంటే ఆనంద బాష్పాలు అన్నమాట. ఎందుకంటే 100 సంవత్సరాల తర్వాత నేను గెలిచా అని చెప్పేసి తన దగ్గర ఉన్న వెపన్స్ కింద పడేసి అలాగే డోరీని చూస్తూ ఉంటాడు. అప్పుడే మిస్టర్ 3 అక్కడికి వచ్చేసి అంటుంటాడు, నువ్వు ఎంత సంతోషపడాలనుకుంటున్నావు ఇప్పుడే సంతోషపడు, ఎందుకంటే కొద్దిసేపు తర్వాత నువ్వు కూడా చనిపోబోతున్నావు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఏడుస్తున్న ఆ బ్రోగి అంటాడు, అసలు ఎవరు నువ్వు అండ్ ఈ ఐలాండ్ లో ఏం చేస్తున్నావు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత మిస్టర్ 3 అదే టీ తాగుతూ అంటాడు, నా పేరు మిస్టర్ 3 అండ్ నేను బరోక్ వర్క్ ఆర్గనైజేషన్ కోసం పనిచేస్తా. అండ్ నేను ఇక్కడికి మీ ఇద్దరిని చంపడానికి వచ్చేసా. అండ్ ఆల్రెడీ ఒక జాయింట్ చనిపోయాడు కాబట్టి నెక్స్ట్ చనిపోయేది నువ్వే. అండ్ నీకు అంతగా డౌట్ ఉంటే ఒకసారి నీ కాల్ సైడ్ చూసుకో అని చెప్తాడు. అప్పుడు మనోడు చూసుకుంటాడు. మనోడు 2 కాళ్ళు ఆల్రెడీ వ్యాక్స్ తో కవర్ అయిపోయింది. అందువల్ల మన బ్రోగి ఎక్కడికి మూవ్ కాలేకపోతుంటాడు. అప్పుడు ఊసాప్ కోపంతో ఉంటాడు, నాకు తెలియదు బరోక్ వర్క్ ఆర్గనైజేషన్ ఇంత చిల్లరోళ్ళు అని చెప్పేసి. ఇప్పుడు నాకు కోపం వచ్చేసింది, సో నేను వాళ్ళని ఒంటరిగా వెళ్ళి ఓడిస్తా అని చెప్పేసి అంటుంటాడు. అప్పుడు వివి అంటుంది, ఊసాప్ నేను కూడా నీతో పాటు వస్తా అని చెప్పేసి. అప్పుడు మన లూఫీ కన్ఫ్యూజ్ అయ్యి ముందు సైడ్ చూస్తుంటాడు, ఎందుకంటే అక్కడికి ఆల్రెడీ మిస్ వ్యాలంటైన్ అండ్ మిస్టర్ 5 వచ్చేసి
వచ్చేసింటారు. అండ్ వాళ్ళిద్దరిని చూసిన తర్వాత మన వివి కన్ఫ్యూజ్ అయి అనుకుంటుంది అసలు మీ ఇద్దరు ఇంకా బతుకున్నారని చెప్పేసి. దాని తర్వాత మన వివి సైడ్ చాలా ఫాస్ట్ గా కారును విసిరేస్తారు వాళ్ళిద్దరు కలిసి. అప్పుడు మనం కారును చూస్తాం. కారుకు ఆల్రెడీ చాలా దెబ్బలు తేలింటాయి అండ్ అది స్పృహ తప్పి కూడా పడిపోయింటది. అప్పుడు వివి దాని దగ్గరకు వచ్చేసి దాని కండిషన్ చూసిన తర్వాత అంటుంది అసలు మీరు నా బాధను ఏం చేశారని. అప్పుడు మిస్టర్ 5 అంటాడు అదే మీరందరూ ఎక్కడ ఉన్నారో మీ లొకేషన్ చూపించమని దాడి అంటాం కానీ అది చూపించలేకపోయింది, అందుకే దాన్ని బాతును కొట్టినట్టు కొట్టాల్సి వచ్చింది అని చెప్పేసి. ఇది విన్న తర్వాత వివి కోపంతో ఉంటుంది మీరు అసలు మనుషులేనా, ఈ పక్షికి అసలు రూట్ ఏం తెలుస్తుంది చూపించడానికి అని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఈ మిస్ వ్యాలంటైన్ అంటుంది అదో పిచ్చి పక్షి అయినా దాన్ని కొడితే నువ్వంత ఫీల్ అవుతున్నావు అని చెప్పేసి. అప్పుడే మన వివి కోపం వచ్చేసి అంటుంది మిమ్మల్ని నేనే చంపేస్తా అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. అప్పుడే మన ఊసాబ్ లేచి నిలబడి అంటాడు మీరేనా ఆ డోరీ మందులో బాంబులు పెట్టేసి డోరీకి అంత ఇంజురీ వచ్చేలాగా చేసినది అని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఈ మిస్టర్ 5 అంటాడు అవును మేమే ఏం బిక్తావు అని. అప్పుడు లూఫీ ఆ బండరాయి నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తూ అంటాడు ఉండు వెయిట్ చేయి అక్కడే, నేను ఏం బిక్తానో నేను వచ్చిన తర్వాత చూపిస్తా అని చెప్పేసి. అప్పుడే మన ఊసాప్ అంటుంటాడు లూఫీ వీళ్ళిద్దరిని ఫైట్ చేయడానికి నువ్వే అవసరం లేదు మేమిద్దరం చూసుకుంటాం అని చెప్పేసి. వివి అండ్ ఊసాప్ ఇద్దరు ఫైట్ చేయడానికి వాళ్ళిద్దరు సైడ్ వెళ్తుంటారు. అప్పుడు మిస్టర్ 5 మిస్ వ్యాలంటైన్ నవ్వుతూ అంటారు ఏంటి వీళ్ళ మనల్ని ఓడిచ్చారని చెప్పేసి అలాగే చూస్తూ ఉంటారు. అప్పుడే మన ఊసాప్ తన స్లింగ్ షాట్ తీసేసి అటాక్ చేసేస్తాడు అండ్ వివి కూడా తన దగ్గర ఉన్న 2 వెపన్స్ తీసుకొని ఫైట్ చేయడానికి చాలా ఫాస్ట్ గా ముందుకు వెళ్తుంటుంది. అప్పుడే మనం చూస్తాం ఊసాప్ వదిలిన స్లింగ్ షాట్ లోని ఒక బాంబ్ అక్కడికి వెళ్ళి పేలుతుంది. అది చూసిన తర్వాత మన ఊసాప్ సంతోషపడుతూ అనుకుంటుంటాడు ఇది టార్గెట్ రీచ్ అయింది, ఆ మిస్టర్ 5 మిస్ వ్యాలంటైన్ ఇదే దెబ్బకు పడిపోయింటారని చెప్పి. కానీ అదే సమయంలో మిస్ వ్యాలంటైన్ తన వెయిట్ ని తక్కువ చేసుకుని గాల్లోకి ఎగురుతుంది అండ్ దాని తర్వాత అంటుంది నువ్వు అనుకుంటున్నావు అసలు ఇంత ఈజీ అటాక్స్ తో మా ఇద్దరిని ఓడించగలవు అని చెప్పేసి. అండ్ అప్పుడే ఆ బాంబు నుంచి వచ్చిన పొగలోంచి ఒక చెయ్యి బయటకు వస్తుంది అండ్ ఆ చెయ్యి ఇంకెవరితో కాదు మిస్టర్ 5 అండ్ మిస్టర్ 5 తన ముక్కులోంచి చెత్త అంతా ఒక బాల్ లాగా చేసి చాలా ఫాస్ట్ గా మన ఊసాప్ సైడ్ విసిరేస్తాడు. అందువల్ల ఊసాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ బాల్ మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది అండ్ అప్పుడే మనం చూస్తాం మిస్ వ్యాలంటైన్ గాల్లోకి వెళ్ళిన తర్వాత తన బరువుని మళ్ళీ 10,000 కేజీలు చేసుకుని డైరెక్ట్ ఊసాప్ మీద దూకుతుంది. అప్పుడే మనం వివిని చూస్తాం. వివి మాత్రం చాలా కష్టపడి మిస్టర్ 5 తో ఫైట్ చేస్తుంటుంది కానీ మిస్టర్ 5 మాత్రం చాలా ఈజీగా అటాక్ నుంచి డాచ్ చేసి వివిని అటాక్ చేస్తుంటాడు. అండ్ దాని తర్వాత వివి గొంతు పట్టుకొని మిస్టర్ 5 అంటుంటాడు ముందు మాదిరి ఒకవేళ ఆ జోరో అండ్ ఈ లూఫీ ఇద్దరు బయటకు వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని ఓడించలేరు, ఒకవేళ మమ్మల్ని ఓడించిన తర్వాత కూడా ఇక్కడ నుంచి మీరు వెళ్ళలేరు ఎందుకంటే ఈ ఐలాండ్ లోకి ఆల్రెడీ మిస్టర్ 3 వచ్చేసాడు అండ్ మీకు తెలుసు కదా వాడు ఎంత స్ట్రాంగ్ అని చెప్పేసి. ఇది విన్న తర్వాత వివి షాక్ అంటుంది ఏంటి మిస్టర్ 3 నా అని. అప్పుడు మిస్టర్ 5 నవ్వుతూ అంటాడు అవును అదే మిస్టర్ 3 ఎవరైతే వ్యాక్స్ ఫ్రూట్ తిని ఒక క్యాండిల్ మనిషి అయిపోయాడు అండ్ అందువల్ల ఇప్పుడు ఒక కొవ్వొత్తి ఏమైతే చేయగలుగుతుందో మొత్తం అవన్నీ మిస్టర్ 3 కూడా చేయగలడు. అందువల్ల ప్రిన్సెస్ నా మాట విని సరెండర్ అయిపోండి ఎందుకంటే మిస్టర్ 3 అండ్ మిస్ గోల్డెన్ వీక్ ఈ ఐలాండ్ లో ఉండగా మీరు ఇక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళలేరు అండ్ వాళ్ళిద్దరు వెళ్ళనివ్వరు. అండ్ ఈ డైలాగ్ తో పాటు ఈ ఎపిసోడ్ ఇక్కడే అయిపోతుంది గైస్.